ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రము. ప్రభు కృపను బట్టి ఈ యొక్క ఆన్లైన్ మాధ్యమం ద్వారా మనము ఒకరినప్పుడు కలవడానికి దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి దేవుడు చేసిన ఏర్పాటును బట్టి మరొకసారి ప్రభు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మీ గృహంలో ఇంటి దగ్గర బైబిల్ తీసుకొని పాఠ పుస్తకం, యవనస్తుల పాఠ పుస్తకం, ఇంగ్లీష్ తెలుగు పాఠ పుస్తకం తీసుకొని చక్కగా కూర్చొని మీరు కూడా ఈ పాటల్లో పాల్గొని మీరు కూడా పాడవలసి విధంగా కోరుచున్నాం. ఎందుకంటే మనం యెహోవా యందు ఆనందించడం మనం బలం పొందేవాళ్ళం కాబట్టి కలిసి మనము ప్రభువును స్తుతిస్తాం. ఈ యవనస్తుల కూడిక ఆరంభించాం. పరిశుద్ధులైన తండ్రి, కృపల దేవ, భూమిని ఆకాశం ఒక మాట చేత సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకున్నాము హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రము కృతజ్ఞత ఆరాధన అర్పించుకుంటున్నాం. 2020వ సంవత్సరం ఇదిన్నట్టుగా ప్రభా నాయన మీరు మాకు అనుగ్రహించిన ఈ 22వ తారీఖు ఏప్రిల్ మాసాన్ని బట్టి వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. సాయంకాల వేళలో వ్యక్తిగా ప్రభా యవనస్తుల కూడి కలిగి ఉండే విషయంలో మీరే సాయం చేయండి, కృప చూపించండి. పాడే పాటల్లో మీరే సాయం చేయండి నాయన. మరి వాక్యదానంలో మీరే మా కృప చూపించి నటించవలసిందిగా కోరుతున్నాం. ప్రభా మీరు మృతులలోని తిరిగి లేచి ద్వారా జీవంతో కూడా నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించడం ద్వారా ప్రభా మీరు మాకు కలిగేసిన గొప్ప ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా మరి దిగాలను బట్టి బ్రాంచెస్ అన్నింటిని బట్టి వందనం చెల్లిస్తున్నాం. ప్రతి చోట తిరిగిన విశ్వాసం మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. పరిశుద్ధులైన తండ్రి, మీ యొక్క వాక్యమును మరి పాటలను మేము విని దాని ప్రకారంగా ఆయన మేము పాటలు పాడగలటకు మీరు సాయం చేయండి. వాక్యము చెప్పినప్పుడు మేము ధ్యానించేటప్పుడు మీరు సాయం చేయండి. ఈ రీతిగా మా సమయం ఎంతో లాభదాయకం చేసి పోతున్నాం. మరొకసారి మీ యొక్క నిత్య నిబంధన రక్తప్రోక్షణకి మనం మమ్మల్ని చేసుకుంటున్నాం. ఈ రీతిగా ప్రభావ కనీ కన్నపడిన అంధకార శక్తులను మీరు బంధించండి. మహిమ ఘనత ప్రభావం పొందవలసిందిగా కోరుచుంటున్నాం. ఈ రీతిగా నరకములకు నాశనం పెంచిన నన్ను మమ్మల్ని వెతికి రక్షించిన మీ ప్రేమకే హృదయపూర్వకం చూపిస్తూ మీ మిగతా సమయంతో మాకు లాభదాయకంగా చేయవలసిందిగా యేసు ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 2, నోరారుగా చేతును దైవారాధన. రక్షణ కార్యము నాలో భరించితివి, నా పాప శిక్ష జరిగించితివి. నీ రక్షణ కార్యము నాలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
కలిగించితివి నా విమోచనకై దయచేసితివి మోక్ష భాగ్యము నాకు ప్రయత్నించితివి నా విమోచనకై హల్లెలూయా 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 వెలిగించితివి నాలో నేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకులు వెలిగించితివి నాలో నేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకులు హల్లెలూయా 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 దూరారగా దేవుడు ధారాళముగా పాడెదరు స్తోత్ర గీతములు ధారాళముగా పాడెదరు స్తోత్ర గీతములు హల్లెలూయా 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 హల్లెలూయా. పాట సంఖ్య 58. యువతి యువక ప్రభుని చేరుమా. యువతి యువక ప్రభు చేరుమా ఈ నామములు రాకముందే యువతి యువక ప్రభు చేరుమా ఈ నామములు రాకముందే ఏక వయసు నడి ప్రాయము గర్వించి పోవును గుర్తుంచుకో ఏక వయసు నడి ప్రాయము గర్వించి పోవును గుర్తుంచుకో గతించని క్రీస్తుని చేరు గతించని క్రీస్తుని చేరు దినములు రాకముందే గతించని క్రీస్తుని చేరు దినములు రాకముందే యువతి యువక ప్రభు చేరుమా దినములు రాకముందే యువతి యువక ప్రభు చేరుమా దినములు రాకముందే ఈ ఎదుట సరిగా కనబడు మార్గం ఆ మార్గమే సరిగా కనబడు మార్గం ఆ మార్గం మరణమునకు నిన్ను చేర్చును జీవ మార్గం కోరుకొనుమా జీవ మార్గం కోరుకొనుమా దుర్దినములు రాకముందే జీవ మార్గం కోరుకొనుమా దుర్దినములు రాకముందే యువతి యువక ప్రభు చేరుమా
ఫలముల్ ఫలించుమా ఆత్మ ఫలముల్ ఫలించుమా దినములు రాకముందే ఆత్మ ఫలముల్ ఫలించుమా దినములు రాకముందే యువతి యువక రాకముందే యువతి యువక ప్రభుచేవా దినములు రాకముందే. Song number 7 from English song. Jesus Savior, wonderful Savior. Jesus Savior, wonderful Savior, thou art more than life to me. Jesus Savior, wonderful Savior, thou art more than life to me. I love thee, Lord, forever. Thou hast truly fought for me. With thy blood thou hast redeemed me. Now and gone eternally. Jesus Savior, wonderful Savior, thou art more than life to me. Whom am I beside thee? Whom am I in heaven but thee? Oh, my Savior, Lord and Master, thou art calling all to me. Savior, wonderful Savior, thou art more than life to me. Almighty, for the morning when thy glorious face I see, and this world despises me, Savior, I will walk with thee. Jesus Savior, wonderful Savior, thou art more than life to me. Jesus Savior, wonderful Savior, thou art more than life to me. Song number 12, Blessed Assurance, Jesus is mine. Blessed assurance, Jesus is mine. Oh, what a foretaste of glory divine, heir of salvation, purchase of God, born of Spirit, washed in His blood. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior
perfect submission, perfect delight. Visions of rapture now pass by my side. Angels descending, bring from above echoes of mercy, whispers of love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Perfect submission, all is at rest. I am my Savior, happy and blessed, watching and waiting, looking above, filled with His goodness, lost in His love. This is my story, this is my song, praising my Savior all the day long. This is my story, this is my song, praising my Savior all the day long. Song number 13. Oh, what a wonderful, wonderful day. Oh, what a wonderful, wonderful day, day I'll never forget. After I wandered in darkness away, Jesus my Savior I met. Oh, what a tender compassion and felt, He met the need of my heart. Shadows dispelling with joy, I am telling He made all the darkness depart. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. Born of the Spirit with life from above, into God's family divine. Justified fully through Calvary's love. Oh, what a standing is mine! And the transaction so quickly was made, when as a sinner I came. Took up the offer of grace He did proffer, He saved me, oh praise His name. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole, my sins were washed away, and my night was turned to day. Heaven came down and glory filled my soul. Now I will hope that will surely endure after the passing
यीशु ने दिया है वो नया जीवन जो मैंने पाया है। ये कैसा जीवन यीशु ने दिया है वो नया जीवन जो मैंने पाया है। ये दुख हट जाएगा ये आंसू मिट जाएगा जब मेरा यीशु आएगा वो मुझको ले जाएगा। ये दुख हट जाएगा तब तेरा दिल को तू यीशु को देगा। ये नया जीवन वो तुझको देगा जब तेरा दिल को तू यीशु को देगा। ये नया जीवन वो तुझको देगा। ये दुख हट जाएगा ये आंसू मिट जाएगा जब मेरा यीशु आएगा वो मुझको ले जाएगा। ये दुख हट जाएगा। కూడికి ప్రారంభించక ముందు దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమించి మీరు అనుగ్రహించిన దినాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడవక మా ఇళ్ళు కృప చూపిస్తూ మీ దయా కనికర వాత్సల్యతలను బట్టి దేవా సజీవులుగా మమ్మల్ని నుంచి దేవా ఈ విధంగా దేవా మరి లోకంలో ఉంటున్న పరిస్థితులు మా దేశంలో ఉంటున్న పరిస్థితిని బట్టి దేవా ఈ విధంగా వీడియో కాన్ఫరెన్స్ లాగా మీ వాక్యాన్ని ధ్యానించడానికి దేవా మీరు మాకు ఇచ్చిన దేవా ఇటువంటి టెక్నాలజీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సద్వినియోగం చేసుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. మా సమయాన్ని కూడా మేము ఉపయోగకరంగా వాడుకోవడానికి కృప చూపించమని ఆది అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించండి. అవి నన్ను కూడా మీ సులువు చాటున మరుగుపరిచి నీ వాక్యంను దేవా బోధిస్తుంటుండగా మీరు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని దేవా మా మధ్యలో ఉంచవలసిందిగా కోరుతూ దేవా వినగలిగే చెవులు దేవా గ్రహించే హృదయము నేర్చుకునే మనసు లోబడే దేవా విధానము ప్రతి ఒక్కరిలో మీరు దయచేసి మేము ఈ పరిస్థితుల్లో మీ వాక్యంలో ఇంకెక్కువగా దేవా ఎదగటానికి మీరే సహాయపడమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో నుంచి మనము ఈ సాయంత్రము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము దేవుని నీతి బయలుపరిచే విషయాన్ని ఇక్కడ రాయబడుతున్న సంఘటన మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడిగా తీర్చబడుటకు కావాల్సింది ఏంటి అంటే విశ్వాసము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. విశ్వాసం లేకుంటే దేవుని యొక్క జీవితంలో నీతిమంతుడిగా ఎంత మాత్రమో తీర్చబడలేము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందుకని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము అని రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే విశ్వాస మూలముగా జీవించడం చాలా అవసరము. కాబట్టి నీతిమంతుడిగా మనము తీర్చబడాలి అంటే లేకపోతే నీతిమంతులు అనేది చెప్పటానికి
దేవుని యొక్క వాక్యములో మనం కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 21-22 వచనాల్లో ఇక్కడ రాస్తా ఉంటున్నాడు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని రాస్తా ఉంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభు వారి యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే యేసు ప్రభు వారి మీద ఆధారపడి జీవిస్తారో, లేకపోతే ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో, లేకపోతే ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో వారు దేవుని యందు నీతి అయి ఉన్నది అని రాయబడతా ఉన్నారు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం చాలా అవసరం. దేవుని యందు విశ్వాసము కానీ కలిగి ఉండకపోతే మనం ఏం చేయబడలేమంట, నీతిమంతులుగా తీర్చబడలేము. కాబట్టి నీతిమంతులుగా మనం చేయబడటానికి దేవుడు ఏం చేసినాడు అంటే యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మన కొరకై ఆయన పంపించిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే రోమాపత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా అబ్రహాము యొక్క నీతిని గురించి మనం చూడవచ్చు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగును. కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడటానికి దేవుని యొక్క నీతి ఎక్కడ బయలుపరచబడుతుందంట అంటే దేవుని ఎదుటనే కలుగును. కాబట్టి పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడే ఆ నీతిమంతుని యొక్క జీవితాన్ని గురించి రాయబడతా ఉంది. కాబట్టి అబ్రహాము తన క్రియల మూలముగా నీతిమంతుడిగా చేయబడినాడు. కాబట్టి తర్వాత 4వ వచనంలో కానీ చూసినట్లయితే పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు అని రాస్తా ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా లేకపోతే దేవుణ్ణి తెలుసుకుంటున్న వారమైనప్పటికీ సరే, లేకపోతే దేవుణ్ణి తెలుసుకున్న వారమైనప్పటికీ సరే, మనము దేవుని పని చేయనవైన వారముగా ఉండాలి. అంటే ఇక్కడ రాయబడతా ఉంది ఏంటి అని అంటే విశ్వాసము అబ్రహాము ఎలా కలిగి ఉంటూ వచ్చినాడు, తన క్రియల మూలముగా అంటే బై హిజ్ వర్క్స్ అని రాయబడి ఉంది. కాబట్టి ఆయన యొక్క క్రియల మూలముగా చేసినాడు. కాబట్టి పని చేయువాడు జీతమునకు పాత్రుడని ఎలాగైతే చెప్పబడతా ఉందో అలాగే నీతిమంతుడిగా జీవించడానికి మన క్రియలు చాలా అవసరమై ఉంటా ఉన్నాయి. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో తను కలిగి ఉన్న క్రియలు ఏంటి, ఆ క్రియల ద్వారా తను నీతిమంతుడిగా లేకపోతే దేవుడు తనని నీతిమంతుడిగా ఎలాగూ తీరుస్తూ వచ్చినాడు. దేవుని యొక్క వాక్యంలో కానీ మనం చదివినట్లయితే రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తాం. 4వ అధ్యాయము 3వ వచనంలో ఆ అధ్యాయం అంతా కూడా అబ్రహాము యొక్క 5 గుణలక్షణాలు లేకపోతే ఆయన చేసిన క్రియారూపకమైన క్రియలు ఏంటి అన్నవి 5 విషయాలు ఈ అధ్యాయం అంతట్లో ఉన్నాయి. రోమాపత్రిక 4వ అధ్యాయం అంతా కూడా అబ్రహాము యొక్క నీతి ద్వారా తను కలిగి ఉంటున్న విశ్వాసాన్ని గురించి రాయబడతా ఉన్నాయి. కాబట్టి 3వ వచనంలో కానీ మనం చూసినట్లయితే లేఖనం ఏమి చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడతా ఉంది. ఏం చేసినాడంటే అబ్రహాము తను దేవుని నమ్మినాడు. నమ్ముట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అబ్రహాము తన జీవితంలో దేవుణ్ణి నమ్మినాడట. ఎట్లా నమ్మినాడు? ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలో కానీ మనం చదివినట్లయితే అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడతా ఉంది. ఏమని రాయబడతా ఉంది? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. తర్వాత 4వ వచనంలో కానీ మనం చదివినట్లయితే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. మొట్టమొదటిది తన దేవుడు తనతో మాట్లాడిన మాట ప్రకారము తను బయలుదేరిన వాడుగా ఉంటా ఉన్నాడు. తను బయలుదేరిన విధానం కూడా ఎలాగుంది అంటే తన జీవితంలో దేవుణ్ణి నమ్మినాడు గనుక బయలుదేరినాడు. కాబట్టి తను దేవుని యందు నమ్మకం ఉంచినాడు గనుక తను దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించి బయలుదేరిన వాడుగా ఉంటా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే 13వ అధ్యాయము ఆదికాండము 14 నుంచి 18 వచనాల్లో కానీ మనం చదివితే లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత
యెహోవా, ఇదిగో కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదనని, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువులవలే విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, దాని నీకిచ్చిదని అబ్రాముతో చెప్పాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇక్కడ చూస్తాము ఏం చేసినాడు, దేవుడు నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పాను. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ భాగంలో సంతానమునకు 15వ వచనము, నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. తర్వాత 17వ వచనంలో చూసినట్లయితే అది నీకెచ్చిదనని అబ్రాముతో చెప్పాను. కాబట్టి ఈ మాటల విషయంలో అబ్రాము ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని యొక్క మాటను నమ్మినవాడుగా ఉంటా ఉన్నాడు. తర్వాత మళ్ళీ మూడోసారి మనం చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనంలో రాస్తా ఉన్నాడు, అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. కాబట్టి ఎక్కడ చూసినా గానీ దేవుడు తనతో ప్రతి స్థలములో కూడా దేవుడు తనతోటి మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన దేవుని యొక్క మాటను అడుగడుగున నమ్మిన వాడుగా ఉంటా ఉన్నాడు. తన జీవితంలో దేవుని యొక్క మాట వినటానికి, లేకపోతే తన క్రియల రూపకమైన జీవితము తను కలిగి ఉండటానికి మొట్టమొదటిగా తను చేస్తూ వచ్చిన మొట్టమొదటి మెట్టు అబ్రహాం జీవితంలో ఏంటి అంటే ఆయన దేవునిని నమ్మిన వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని మాట యందు నమ్మిక ఉంచిన వాడుగా ఉంటా వచ్చినాడు. దేవుడు తనతో చెప్తూ వచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని తను ఏం చేస్తూ వచ్చినాడంటే దాన్ని ఉట్టిగా తను తీసుకోలేదు. ఏదో మాటకి జరిగిపోతుందిలే అన్నట్లు తను అనుకోలేదు. కానీ తను ఏం చేసినాడంట, తను దేవుని యందు నమ్మకము ఉంచినాడు. కాబట్టి తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తను నమ్మిన కారణాన్ని బట్టి తన వాగ్దానాలని నెరవేరుస్తూ వచ్చినాడు. అందుకనే విశ్వాస మూలముగా తను నమ్మిన దాని గురించి హెబ్రీ 11వ అధ్యాయంలో అబ్రాహామును గురించి రాస్తా ఉన్నాడు. విశ్వాసమును బట్టి అతడు ఎరుగకయే బయలుదేరెను అని రాస్తా ఉన్నాడు. కాబట్టి తను ఎట్లా నమ్మినాడు అంటే దేవుడు తనతో మాట్లాడిన ప్రకారము తను విధేయత చూపించాలి అనే నమ్మకము కలిగిన వాడై బయలుదేరినాడు. అందుకని మన జీవితంలో కూడా మనం కూడా దేవుణ్ణి నమ్మాలి. ఎందుకు నమ్మాలి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ మనం కానీ చూసినట్లయితే 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యములను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ దినాల్లో దేవుడు ఆయనను నమ్మటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు మన ముందు ఏమి ఇచ్చినాడంట, ఆయన యొక్క వాక్యాన్ని ఇచ్చినాడు. అందుకని ఆయన దయాళుడని రుచి చూచి మనం తెలుసుకొని ఏం చేయాలంట, ఆయన వాక్యంలో మన జీవితంలో సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాలని. అందుకని అక్కడ అంటాడు 6వ వచనంలో, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యముగు మూలరాతిని సియోన్లో స్థాపించుతున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన దేవుడు ఎవ్వరిని కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. అబ్రహాం విషయంలో మనం చూడొచ్చు, ఆయన దేవుడు ఎక్కడ కూడా సిగ్గుపరచనివ్వలేదు, ఆయన సిగ్గుపరచబడలేదు. ఎక్కడ చూసినా కానీ తన జీవితంలో జయము కలిగిన వాడుగానే ఉంటా వచ్చినాడు. తను దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉన్న కారణాన్ని బట్టి, దేవుని సన్నిధిలో తను ఉంటూ వచ్చిన కారణాన్ని బట్టి తన జీవితంలో ఏమాత్రము సిగ్గుపడని వాడుగా ఉంటూ వచ్చినాడు.
అందుకనే తర్వాత కానీ మనం 9వ వచనము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కానీ మనం చదివితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మూడవదిగా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన సొత్తైన ప్రజలుగా మనలను చేసుకుంటాడు. మొట్టమొదటిగా మనం చేయవలసిన క్రియ ఏంటి అంటే ఆయన వాక్యమును మనం ఏం చేయాలంట, మనము అంగీకరించి రక్షణ పొందాలి. రెండోది మనం ఏం చేయాలి అంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. తర్వాత మూడోదిగా మనం చూసినాము ఆయన సొత్తైన ప్రజలుగా మనం అవుతాం. కాబట్టి ఆయనను నమ్మిన కారణాన్ని బట్టి దేవుడు అబ్రహాముతో తన సొత్తైన కుమారుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని యందు మనము కూడా నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఆయన కూడా గొప్ప కార్యాలు మన విషయంలో చేసేవాడుగా ఉంటాడు. కానీ మన జీవితంలో మనమేమో ఆయనని నమ్మాలి, మొట్టమొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి అంటే మన జీవితంలో ఉంటున్న దేవునికి ఇష్టం లేని క్రియలు అవి దేవుడు చెప్తూ వచ్చినాడు ఆయన వాక్యంలో. 1 పేతురులో మనం ఇందాక చదివినాం 2వ అధ్యాయము 2-3 వచనాల్లో అక్కడ చూస్తా ఉన్నాం. ఆ క్రియలన్నింటినీ కూడా మనము మానివేసుకొనవలసిన వారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన యొక్క గొప్పతనాన్ని రుజువు చేస్తాడు. తర్వాత రెండోదిగా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో తను ఏం చేస్తూ వచ్చినాడంట, రోమా పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో రాయబడతా ఉంది, మరియు సున్నతి కలిగిన వారికి తండ్రి ఎగుటకును, అనగా సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందినప్పుడు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి ఎగుటకు అతడు ఆ గురుతు పొందెను. ఏమని రాస్తా ఉన్నాడు అక్కడ? రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన అడుగు జాడలను బట్టి నడుచుకొనేను. ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తూ వచ్చినాడంట. దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచిపోవడానికి ఎంత మాత్రము కూడా తను ఏం చేయలేదు, దేవుని మాటకు వెనుతీయని వాడుగా ఉంటూ వచ్చినాడు. వెనుతీయకపోవడం అంటే అక్కడ రాయబడతా ఉంది. చాలా మంది సున్నతి గురించి మాట్లాడతారు, కానీ ఇక్కడ రాయబడతా ఉంది ఏంటంటే ఈ లోక సంబంధమైన సున్నతి ఆయన దేని కొరకు చేసినాడంట అంటే అది చూపించడానికి కొరకే చేసినాడు, కానీ దాన్ని ఆచార రూపకంగానో క్రైస్తవత్వానికి అది ఒక గుర్తుగానో ఎంత మాత్రము అది ఆధారముగా లేదు అని చెప్పబడతా ఉంది. అంటే సున్నతి అనేది మనం ఈ దినాల్లో చేయటము కాదు, కానీ తండ్రి యొక్క రక్షణను గురించి వివరించబడతా ఉంది. అందుకని ఆయన ఏం చేసినాడంట, అక్కడ చాలా ఖచ్చితంగా మనం గమనించవలసిన మాట ఏమని ఉంది అంటే అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. కాబట్టి ఆయన ఒక గుర్తు పొందినాడు. కాబట్టి తన జీవితంలో తను ప్రభు యొక్క అడుగు జాడలను నడుచుకొనిన కారణాన్ని బట్టి గుర్తు పొందిన వాడుగా మనం ఉంటా ఉన్నాం. అంతేకాకుండా 11వ వచనంలో కూడా అంటా ఉన్నాడు, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైనది నీతి ముద్రగా సున్నతి అను గుర్తు పొందేది. కాబట్టి 2 చోట్ల అక్కడ రాయబడతా ఉంది. ప్రభువు తనను గుర్తించడానికి, ప్రభు యొక్క అడుగు జాడలలో తను నడుస్తూ ఉన్నాడు అనటానికి తను చేస్తూ వచ్చిన క్రియారూపకమైన జీవితము ఎటువంటిదో అక్కడ బయలుపరచబడతా ఉంది. కాబట్టి అది దేవుని యందు విశ్వాసము ఎలాగుంచినాడు, లేకపోతే దేవుని యందు అడుగు జాడలలో నడిచే విషయంలో ఎంత ఖచ్చితమైన వాడుగా తను ఉంటూ వచ్చినాడో మనం చూడొచ్చు. గలతీ 3వ అధ్యాయము 6వ వచనంలో కానీ మనం చదివినట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం ఒక మాట చదవచ్చు. గలతీ 3:6, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి ఆయన దేవుని యందు నమ్మినాడు. ఏ రకంగా నమ్మినాడంట, ఆయన అడుగు జాడలలో నడిచే విషయంలో దేవునిని నమ్మినాడు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా రాయబడతా ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడనే అతనికి పేరు
కలిగెను. కాబట్టి ఇప్పుడు తన జీవితంలో దేవుని యొక్క అడుగుజాడలలో తను నడిచిన కారణాన్ని బట్టి, అంతేకాకుండా లేఖనములు నెరవేర్చిన కారణాన్ని బట్టి, అంటే దేవుని యొక్క వాక్యానికి తను విధేయత చూపించిన కారణాన్ని బట్టి, లేకపోతే దేవుని యొక్క మాటకు తను లోబడిన కారణాన్ని బట్టి దేవుడు తనను ఏం చేసినాడంట, తన స్నేహితుడిగా ఎంచుకున్నాడు. కాబట్టి తన జీవితంలో దేవుని యొక్క స్నేహితుడిగా తను ఏర్పరచబడటానికి కారణము దేవుడు తనను చూపించిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి రెండవదిగా తన జీవితంలో ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని యందు తన అడుగు జాడలను ఎంత మాత్రము తొలగించుకున్నవాడుగా లేడు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవలసిన రెండవ లక్షణం ఏంటి అంటే, ఆయన యొక్క అడుగు జాడలలో మనము నడవాలి. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనము ఆయన స్నేహితులమయ్యే గొప్ప ధన్యత దేవుడు దయచేస్తాడు. కాబట్టి మన జీవితంలో అటువంటి ధన్యత కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటిది మనము ఆయనను నమ్మాలి. తర్వాత రెండోది ఆయన అడుగు జాడలలో మనము నడవాలి. మూడవదిగా అబ్రహాము జీవితంలో దేవుని యొక్క క్రియారూపకమైన జీవితాన్ని తను కలిగి ఉన్న కారణంలో మూడోది ఏంటి అంటే, ఆయన ఏం చేస్తున్నాడు అంటే 13వ వచనంలో, రోమా పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, అతడు లోకమునకు వారసుడగును, వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలనైన నీతి మూలముగానే కలిగెను. కాబట్టి మూడోది ఏం చేసినాడంట, ఆయన విశ్వాసం ఉంచినాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచినాడు? దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచినాడు. తను కానీ మనము ఆ విశ్వాసం ఎలాగుందంట, ఒక మాటలో మనము చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చాలా జాగ్రత్తగా చదవచ్చు. 11వ అధ్యాయము హెబ్రీ 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబును అనువారును గుడారములలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశములో పరవాసులయ్యిరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎంతో స్పష్టంగా రాయబడతా ఉంది. కాబట్టి తను దేని కొరకు చూస్తూ ఉంటున్నాడంట, తన విశ్వాస జీవితంలో పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు తన గురెంతా కలిగి ఉంటా ఉన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన దేనిని కూడా తను కోరిన వాడుగా లేడు. ఒక మాటలో మనం చెప్పాలి అంటే, అబ్రహామును గురించి తను మిక్కిలి ధనవంతుడు, వెండి బంగారములు తను కలిగి ఉంటూ వచ్చినాడు అని దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. తన ఆస్తి చాలా విస్తారంగా ఉంటూ వచ్చింది, కానీ తను మాత్రము దేవుని యందు ఎంత నమ్మిక కలిగిన వాడుగా ఉంటా వచ్చినాడు అంటే, తను ఏ విషయంలోనూ దేవుని యందు విశ్వాసము లేని కారణము తన జీవితంలో కనపరచకుండా తను కాపాడుకుంటూ వచ్చినాడు. కాబట్టి తన జీవితంలో విశ్వాసము తను కలిగి ఉన్న కారణాన్ని బట్టి, తన జీవితంలో విశ్వాసం మీద తను దేవుని మాట మీద నమ్మకం ఉంచిన కారణాన్ని బట్టి దేవుడు తన విషయంలో ఏమని చెప్తా ఉన్నాడు అంటే, అక్కడ మనం ఇందా చదువుతూ వచ్చినాం, ఆయన దేని కొరకు ఎదురు చూస్తూ వచ్చినాడంట, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన గురి కూడా, మనం కూడా దేవుని యొక్క పునాదు కలిగిన ఆ పట్టణము కొరకు మన ఎదురు చూపు కలిగిన వారమై మనం ఉండాలి. ఆ పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు తను ఏం చేయలేదంట, తను గుడారములలో నివసించుచు అని రాయబడింది. ఈ లోకములో మనుషుడు ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉంటారంటే, ఆస్తి కొరకు, ధనము కొరకు, మంచి సుఖవంతమైన ఇండ్ల కొరకు చాలా ప్రయత్నము ఈ లోకములో మనుషుడు చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. కానీ ఇక్కడ అబ్రహాం జీవితంలో తను ధనవంతుడై ఉండి కూడా తను ఏం చేయలేదంట, తను మంచి ఇళ్ళు కట్టుకోలేదు. తన జీవితంలో చాలా సాధారణమైన జీవితము తను కలిగి ఉంటూ వచ్చినాడు. అంటే తను కలిగి ఉంటున్న వైభోగము, ఘనతను ఎక్కడ కూడా తను చూపించుకున్నట్లు మనం చూడం. తన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచడము నేర్చుకున్న దగ్గర నుంచి తన జీవితంలో తను దేవుని యొక్క పునాదులు కలిగిన పట్టణానికి వెళ్ళాలనే గురి కలిగిన వాడుగా ఉంటా వచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డగా నువ్వు చెప్పుకుంటున్న నీవు, నేను ఎవరమైనా సరే దేవుని యొక్క వాక్యము మనకేం చేయబడిందంట,
చాలా విశదపరచబడింది. ఎట్లా విశదపరచబడింది? దేవుని యొక్క వాక్యంలోనే రాయబడతా ఉంది. చూడండి, రోమా పత్రిక మొదటి అధ్యాయము అక్కడ 18వ వచనం నుంచి మనం చూడొచ్చు. చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, ఆ దేవుడు అది వారికి విషదపరచెను. ఎంతో స్పష్టంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క దేవుణ్ణి గూర్చిన తెలియశక్యమైనది ఏది కూడా ఆయన దాచి ఉంచలేదు. ఆయన పరిశుద్ధుడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండు అని ఆయన సెలవిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఆయన అంటా ఉన్నాడు, ఆయన పాపమును ఎంత మాత్రం కూడా ప్రేమించిన వాడుగా లేడు. తన జీవితంలో పాపమును అసహించుకున్న వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆ పాపమునకు ద్వేషించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆ పాపం వలన వచ్చే జీతం ఏంటో మరణము అని చెప్పి జ్ఞాపకం చేస్తూ, అయితే నా కృప ఉంటా ఉంది, ఆ కృపలో నిత్య జీవం ఉంది అని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. అయితే ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనుషునికి దేవుడు ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క క్రమము, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవలసిన ఎటువంటి జీవితం మనం కలిగి ఉండాలో అది ఆయన విశదపరిచి ఉంచినాడంట. అంతేకాకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, తర్వాత కానీ మనం చదివితే అదే రోమా పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు కానీ మనం 20వ వచనం చదివితే, ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరర్థులై ఉన్నారు. ఆయన ఏం చేసినాడంట, ఆయన యొక్క శక్తిని, అదృశ్య లక్షణముల యొక్క శక్తి అంతటిని కూడా మనుషునికి బయలుపరిచినాడు. కానీ మనుషుడు ఏం చేయలేదంట, వాళ్ళు మనుషునికి ఇచ్చిన ఆలోచన శక్తిని వారు ఉపయోగించుకోలేదు. ఎందుకు ఉపయోగించుకోలేదు మనుషుడు అంటే, దేవుని ఎందుకంటే ఈ లోకములో ఉండవలసిన సుఖభోగాల కొరకే, లేకపోతే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చిన కారణాన్ని బట్టి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఎటువంటివో మనుషుడు గుర్తించలేకపోయినాడు. అందును బట్టి దేవుని యందు విశ్వాసము ఉంచలేకపోతా ఉన్నాడు. తర్వాత మూడవదిగా చూసినట్లయితే దేవుని యందు వారు ఏం చేయలేదంట. మొట్టమొదటిదేమో దేవుడు ఆయన యొక్క విషయాలన్నింటినీ కూడా ఆయన విశదపరిచి చెప్పినాడు ఈ లోకంలో. తర్వాత రెండోది ఆయన యొక్క లక్షణాలు ఏంటో, ఆయన ఎటువంటి వాడో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. తర్వాత మూడోదిగా ఆయన ఏం చేసినాడంటే, దేవుడు ఆయన చూపించినాడంట. మరియు 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ప్రభువుని ఎరిగినారు, దేవుని గురించి తెలుసు, కానీ ఏం చేయలేదంట, ప్రభువును మహిమపరచని వారుగా ఉంటా అన్నారు. అంటే దేవుణ్ణి తెలుసుకున్న వారుగా ఉన్నారే కానీ వాళ్ళు ఏం చేయలేదంట, ప్రభువుకు మహిమ ఇవ్వలేదు. ఏం చేయలేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. కాబట్టి వాళ్ళ వాదనను బట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట, వ్యర్థులుగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత నాలుగోదిగా మనం చూసినట్లయితే 22వ వచనంలో రాయబడతా ఉంది, వారు అవివేక హృదయము అంధకారమయమానను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. ఏమైందంట, వారు అవివేక హృదయముతో జీవిస్తూ వచ్చినారు. దేవుడు వారికి వివేక హృదయాన్ని ఇచ్చినాడు కానీ ఆ వివేక హృదయాన్ని వారు ఏం చేసినారంట, అవివేక హృదయముగా వారు దాన్ని చేసుకున్నారు. అందుకనే ఏం చేయలేకపోయినారంట, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైనారు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడతా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని చెప్పి రాయబడతా ఉంది. కాబట్టి బుద్ధిహీనులు అని రాయబడింది, మూర్ఖులు ఇంకొక మాటలో చెప్పాలంటే. కాబట్టి మూర్ఖుడు బుద్ధిహీనుడు. అందుకనే ఆ జ్ఞానమును ఏం చేయలేదంట, దేవుడు ఇస్తున్న జ్ఞానాన్ని వినియోగించుకోలేదు. సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానాన్ని వినియోగించుకున్నాడు. అందుని బట్టి ఏం చేయబడతా వచ్చినాడు, ప్రపంచంలో అటువంటి రాజు ఇక లేడు, ఇక ఉండబోడు, ఇక రాడు. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పినాడు, దేవుడిచ్చే జ్ఞానాన్ని
మనుషుడు కానీ ఉపయోగించుకుంటే అటువంటి జ్ఞానము ఈ లోకంలో ఇంకెవ్వరికి దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డు. కాబట్టి 4వదిగా మనం చూస్తూ వచ్చినాం, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనుషుడు దుర్వినియోగం చేస్తూ వచ్చినాడు. లేకపోతే దేవుడు ఆయనకి వివేక హృదయాన్ని ఇచ్చినాడు కానీ దానిని మనుషుడు ఉపయోగించుకోలేదు. తర్వాత చివరిగా చూసినట్లయితే వాళ్ళు ఏం చేయలేదంట, ఈ 23వ వచనము, రోమా 1వ అధ్యాయం 23వ వచనం, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిది. దేవుణ్ణి ఏం చేయలేదంటే వారు మహిమపరచలేదు. కాబట్టి దేవునికి మహిమ చెల్లించవలసింది పోయి మనుషుడు మహిమను చెల్లించలేదు. అందుకని ఆయన రాస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచాలని కోరుతా ఉంటున్నాడు. మన జీవితంలో దేవుని యందు మనము ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలంట. చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 21వ వచనం అక్కడ రాయబడతా ఉంది. మరియు మధ్య భాగంలో అక్కడ కానీ మనం చూసినట్లయితే, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని దేవుడు రాస్తా ఉన్నాడు. ఎవరి యందు మనము మారు మనసు పొందాలంట? యేసు క్రీస్తు ప్రభు వారి యందు మనం మారు మనసు పొందాలి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి ద్వారానే నీతిమంతులుగా చేయబడతామని మనం అందాక చూస్తూ వచ్చినాం. కాబట్టి యేసు క్రీస్తు ద్వారానే మనకి మారు మనసు, పాప క్షమాపణ ఉంది. కాబట్టి ఆయనను మనము గురిగా పెట్టుకుంటే, ప్రభా నా హృదయంలోకి నాలో విశ్వాసము కలగజేయి. మనుషునికి దేవుని యందు నమ్మకం ఉంటుంది. దేవుడు ఈయన దేవుడే. కొంతమంది అయితే దేవుళ్ళల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పేవారు ఉన్నారు. కానీ దేవుని యందు ఎరిగి దేవుని తెలుసుకున్న వారై ఉండి దేవుని యొక్క గురి కలిగిన వారముగా మనం ఉండకపోతే నష్టపోతాం. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, దాన్ని మనం ఏం చేయాలంట? ప్రభువును మనము గురిగా చేసుకోవాలి. తర్వాత 2వదిగా మనం చూసినట్లయితే ఆయన ఏం చేయాలంట? రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. తర్వాత 2వదిగా మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క మాటకు వినాలి. అంటే దేవుని యొక్క వాక్యము మనతో చెప్తున్నప్పుడు అది మనం ఏం చేయాలి అంటే వినాలి. మనం వినకపోతే ఏం కలగదంట? విశ్వాసము కలగదు. కాబట్టి మనము జీవితంలో దేవుని యొక్క వాక్యమును ఎంతగా వింటున్నామో, ఎంతగా చదువుతున్నామో, ఎంతగా మనము నమ్మకం ఉంచుతున్నామో, మన యొక్క దేవుని యొక్క వాక్యమును చదివే విషయంలో, వినే విషయంలో అది ఆధారమై ఉంటా ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనము హృదయంలో అన్వయించుకుంటేనే మనలో ఏం కలుగుతుందంట? వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి మనము దేవుని యొక్క మాటను మనం విన్నప్పుడు మనకేం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. తర్వాత 3వదిగా మనం చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనల్ని ఆత్మ ద్వారా మనల్ని ఆయన నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం అక్కడ రాయబడుతూ ఉంది. ఇక్కడ 7వ వచనం నుంచి కానీ మనం చదివితే, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలైనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను దేవుడిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాక్యమందు మనము విశ్వాసం ఉంచితే, లేకపోతే ఆత్మలో మనము ఏం కలుగుతామంట? మూలముగా బుద్ధి వాక్యము కలుగుతుంది. తర్వాత జ్ఞానం సంపాదించుకుంటాం. ఆత్మ యందు మనకేం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఆత్మలో మనము జీవించటము నేర్చుకునవలసిన వారముగా మనం ఉంటా ఉంటున్నాం. తర్వాత 4వదిగా అబ్రహాం జీవితంలో తను ఏం కలిగి ఉంటూ వచ్చినాడంటే 18వ వచనము, రోమాపత్రిక 4:18, నీ సంతానము ఈలాగు యుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఏం కలిగి ఉంటా వచ్చినాడంట? నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటూ వచ్చినాడు. నిరీక్షణ ఆధారము లేని సమయంలో
నిరీక్షణ కలిగినాడు. దేవుడు చెప్పినాడు, నీకు సంతానంను నేను విస్తరింపచేస్తానన్నాడు. అది 75 సంవత్సరాల కాలంలో తన వయసులో జరుగుతూ వచ్చింది. దాన్ని ఎన్ని సంవత్సరాల వరకు నిరీక్షణ ఉంచినాడు? తన 100 సంవత్సరాల వయసు, అంటే 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు తన జీవితంలో దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడుగా తను జీవిస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా మనము నిరీక్షణ కలిగిన వారమై మనం ఉండాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తాం. నిరీక్షణ మన కలిగిన వారంగా మనం ఎట్లా ఉండగలుగుతాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదిను నిర్మలమైనదిను వాడబారిందినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరమ చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. కాబట్టి ఆయన యందు నిరీక్షణ మనం కలిగి ఉంటే మనము నూతనమైన జన్మను పొందగలిగే వారముగా మనం ఉంటాం. కాబట్టి ఆయన యందు మనం ఏం కలిగి ఉండాలంట? నిరీక్షణ కలిగిన వారముగా. హోప్. ఆ హోప్ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఇట్స్ అ లివింగ్ హోప్. అది జీవించే నిరీక్షణ. అది ఎవరి ద్వారా కలుగుతుందంట? యేసు ప్రభువారి ద్వారానే కలుగుతాం. తర్వాత చివరిదిగా మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో 21వ వచనంలో మనం చూడొచ్చు. దేవుని రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఏం కలిగినాడంట? దేవునిని మహిమపరచినాడు. తర్వాత తన జీవితంలో తను దేవుని మహిమపరిచే విషయంలో ఎంత మాత్రం కూడా తను ఏం చేయలేదంట? తను వెనకకి పోలేదు. అందుకని అక్కడ ఏం చేయబడింది? తను బలము పొందెను. విశ్వాసం ద్వారా బలము సంపాదించుకున్నాడు. ఎవరి మీద? దేవుని యందు తను దేవునిని మహిమపరచుట ద్వారా. దేవుని మహిమపరిస్తే మనం కూడా బలపరచబడతాం. ఎట్లా బలపరచబడతాం చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొలస్సీ 1:27. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం ఇక్కడ చదివినట్లయితే మధ్య భాగంలో రాయబడతా ఉంది. మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడును సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి. కాబట్టి మహిమ నిరీక్షణయ్య ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు ఆయన తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనుషులలో ఏమనుందంట? 27వ వచనము 1వ భాగం. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టుదో అది అనగా అని రాయబడతా ఉంది. అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో వాళ్ళకి తెలియపరచబడలేదు. అంటే ప్రభువుని ఎరగని వారికి ఆయన యొక్క మహిమ ఎటువంటిదో, దేవుని యొక్క మహిమను వారు ఎరిగిన వారుగా లేరు. అంటే నీవు నేను తెలుసుకున్నాము గనక ఆయన యొక్క మహిమ ఎలాగుందంట? నిరీక్షణ ఉన్నాడనియు సంగతిని దేవుడు మన పరిశుద్ధులకు తెలియపరచాను. కాబట్టి ఎవరికి తెలియపరిచినాడంట? ఆయనని ఎరిగిన వారికి. అంటే ఎవరైతే ప్రభు యందు నిరీక్షణ ఉంచినారో వారికి మాత్రమే ఆయన పరిశుద్ధ దేవుని యొక్క ఆ నిరీక్షణ యొక్క మహిమను ఆయన బయలుపరిచినాడు. కాబట్టి నేను నా జీవితంలో ఆయన యొక్క మహిమను మనము మహిమపరచు ద్వారా, ఆయనను గణపరచు ద్వారా, ఆయనను మొదటి స్థానం ఆయనకి ఇచ్చడం ద్వారా మనము ఆయన యొక్క గొప్ప లక్షణాలు ఆయన మనకు తెలియచేసేవాడుగా ఉంటాడు. అది అబ్రహాముకు తెలియజేసినాడు. అందును బట్టే తను ఏం చేసినాడంట? విశ్వాసముతో తను దేవుణ్ణి నీతిని సంపాదించుకుంటూ వచ్చినాడు. అందుకనే అతని గురించి రాయబడుతూ వచ్చింది. అతను ఏం చేస్తూ వచ్చినాడంట? దేవుణ్ణి నమ్మినాడు. అలాగే మనము కూడా ఆయనను నమ్మినట్లయితే, అందుకనే అక్కడ రోమాపత్రిక 4వ అధ్యాయము 24-25 వచనాల్లో రాయబడతా ఉంది. మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. మనకు కూడా రాయబడింది. అంతేకాకుండా ఏమంటా ఉన్నాడు? 25వ వచనము, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మన అపరాధముల కొరకు ఆయన అప్పగింపబడినాడు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు. ఇది నాన్న నువ్వు ఆయనని ఇంకా సంపూర్తిగా యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా
నీ జీవితంలో నేను నీతిమంతుణ్ణి అని అనుకుంటున్నట్లయితే మన స్వనీతితో కూడిన జీవితము ఆయన యందు విశ్వాసంలోనికి నడిపించలేదు, ఆయన రాజ్యంలోనికి ప్రవేశమును మనకు చేయలేదు. కానీ మనం ఏం కలిగి ఉండాలంట? ఆయన మన అపరాధములను ఆయన మన కొరకై కలవరి సిలువలో చిందించినాడని ఎరిగి, ఆయన మన కొరకై అప్పగింపబడినాడని ఎరిగి మనము కూడా ఆయన అడుగు జాడలలో మనము నడుచుకోవాలి. అందుకనే రాస్తా ఉన్నాడు చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాణు మీద మోసుకొనిను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితే. కాబట్టి నీతి విషయమై మనల్ని జీవించడానికి తను మరణించినాడు, మన గాయములను ఆయన భరించినాడు. కాబట్టి ఆయన యందు మనము విశ్వాసం ఉంచవలసిన వారముగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో మనము నీతిమంతులుగా తీర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనము నీతిమంతులుగా చేయబడితే మార్గము, అదే ఏకైక మార్గము, అదే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపజేసే మార్గం. కానీ ఆ నీతిమంతులుగా చేయబడాలి అంటే ఎవరి యందు నమ్మిక ఉంచాలంట? దేవుని యందు విశ్వాసము ఉంచాలి. ఆ విధంగా విశ్వాసం కలిగి ఉండడానికి ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా కొరకై మీరు ఆ కలువరి శిలువలో మరణించినారు దేవా. ఆనాడు అబ్రహాం కలిగి ఉంటున్న విశ్వాస సహితమైన నీతిని బట్టి దేవా తన్ని నీతిమంతుడిగా మీరు తీరుస్తూ వచ్చినారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాకు కూడా తండ్రి దేవా విశ్వాసం ఉంచడం ద్వారా, మా పాపములను ఒప్పుకొనడం ద్వారా దేవా మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడుతున్నందుకే వందనాలు. నీ వాక్యంలో సెలవిస్తున్నట్లు దేవా రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం ప్రకారము, అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం ప్రకారము దేవా మా జీవితాన్ని మేము సరి చేసుకొని మీ యందు నీతి ఎగుటకు పాపం మెరుగని మీరు మా కొరకై మరణించినారని నమ్మటానికి మా మనోనేత్రాల్ని, మా హృదయాల్ని దేవా, మా తలంపుల్ని, మా ఆలోచనని మీరే స్థిరపరిచి మీ యందు విశ్వాసం ఉంచడానికి, మమ్మల్ని నీతిమంతులుగా చేయట కొరకై ఈ లోకానికి వచ్చినారనే నమ్మిక కలిగిన వారమై జీవించడానికి మీరే సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రభు చిత్తమైతే ఆన్లైన్లో VBS కలిగి ఉండాలని తలంపు కలిగి ఉన్నాం. మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ప్రార్థించండి. ప్రభు అనుకూలపరిచినట్లయితే మనం ఆన్లైన్లో VBS ఈ సంవత్సరం కూడా కలిగి ఉండడానికి ప్రభు మనకు సాయం చేయనట్లుగా దయచేసి ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవ, భూమిని ఆకాశం కుమార్ చేత సృష్టించిన మా ప్రియ పర్లకు తండ్రి, మీ ప్రియకుమార మా ప్రభు రక్షకున్నాము హృదయపూర్వకంగా స్తుతిస్తూ చెల్లిస్తున్నాం. ప్రభావ మరి ప్రపంచమంతా చెందినటువంటి విశ్వాసాలందరికీ ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారు మీరు స్వస్థపరిచిన సమయంలో ప్రభావం మరి సహోదరి వినోదిని నిమ్స్ హాస్పిటల్లో ప్రభావం మరి లివర్ సమస్య ద్వారా అడ్మిట్ అయినట్టుగా మీ గాయపడిన చేత ఉంటండి, సంపూర్ణ స్వస్థతను దయచేసిగా కోరుచున్నాం. ఈ సబ్స్టేషన్ అందిన సహోదరి సువర్ణమ్మ గారు ప్రార్థిస్తున్నాం. ప్రభావ పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, ప్రభు చూపించండి. గత దినంలో ప్రభావ మరి సహోదరి సరోజిని గారిని మీరు మహిమ తీసుకున్నారు. సహోదరి ఇమానియల్ గారిని, తన యొక్క కుమార్తెలను ప్రభావ మరి మీరే ఆదరించవలసిందిగా కోరుచున్నాం. ప్రభావ మరి సహోదరి రాజ కుమారుని మీరు మహిమలను హెచ్చించారు. ప్రభావ మరి కుటుంబాన్ని మీరు ఆదరించని, వారి కుమారులను కాపాడని, భద్రపరచని, నిత్యమైన ఆదరణ దయచేసిగా కోరుచున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రీతిగా ప్రభావ గత దినంలో మరి సహోదరి దోర్గాను, సహోదరి దేవి గారికి మీరు మహిమను హెచ్చించారు. ప్రభావ కుటుంబం ఆదరించండి. ప్రభావ ఎబ్నేజర్ కొరకు, సన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. మేము నిత్యమైన ఆదరణ చేత ఆదరించవలసిందిగా కోరుచు. మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తున్నాం. ప్రభావ మా యవన బిడ్డలందరిని బట్టి మనం చెల్లిస్తున్నాం. వారు విన్న వాక్యమును, విన్న పాటలను ప్రభావ యొక్క జీవిత అనుభవంగా చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ రీతిగా వాక్యం ఇచ్చిన మీ దాసులు కూడా మీరు అభిషేకించి ఇంకా బాగుగా వాడుకోవాల్సిందిగా కోరుచు. అందరం స్తోత్రం చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. వీళ్ళ ప్రార్థనా మందిరాన్ని బట్టి, బ్రాంచ్ అన్నింటిని బట్టి, ప్రతి విశ్వాసం బట్టి మీకే హృదయపూర్వకంగా స్తుతి స్తోత్రం చెల్లించుకోవచ్చు. కష్ట, దుఃఖ, వేదన, బాధలో ఉన్నటువంటి వారిని మీరు ఓదార్చి కాపాడి భద్రపరచవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క COVID-19 ద్వారా ప్రభావం మరి బాధపడుతున్నటువంటి
ప్రపంచ దేశంలో ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు సాయం చేయండి, కాపాడండి, బలపరచండి. ఈ రీతిగా మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కోరుచు. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. యేసు ప్రభు ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాడైన యేసుక్రీస్తు వారి వారికి పోయి పరిశుద్ధాత్మ దేవునికి అందిన సహవాసము ఎల్లప్పుడూ సర్వలోకము చేసిన వారందరికీ తోడై ఉండగా. ఆమేన్.